హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వివో నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన వివో T3 5G మోడల్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా ఈ మొబైల్ని కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ మొబైల్ ఎవరికి యూజ్ అవుతుందన్న దాని గురించి కూడా లాస్ట్లో డిస్కస్ చేద్దాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ కూడా, ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ కూడా చేయండి, ఎందుకంటే వీడియో లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వివోలో ఈ T సిరీస్ ఒక స్పెషల్ సిరీస్ అని చెప్పొచ్చు. వివో సేల్స్ మరింత ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఈ T సిరీస్ మెయిన్ రీజన్. మనకి ఈ T సిరీస్ స్పెషాలిటీ ఏంటంటే మనకి తక్కువ ప్రైస్లో మంచి స్పెసిఫికేషన్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వస్తారు. వీటి ఫోకస్ కూడా మనకి ఆన్లైన్ టార్గెట్ చేస్తూ వీళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు. సేమ్ ఇదే థియరీలో ఈ T3 మోడల్ని కూడా లాంచ్ చేశారు. మనకి ఆల్రెడీ T1 సక్సెస్ అయింది, T2 సక్సెస్ అయింది, అండ్ ఈ T3 కూడా మనకి సక్సెస్ అవుతుంది. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్ సైడ్ డిజైన్ మనకి T1 T2తో కంపేర్ చేస్తే ఈ T3లో పూర్తిగా అయితే చేంజ్ చేశారు. అండ్ మీకు కెమెరా మోడ్యూల్ చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మనకి బ్యాక్ సైడ్ మిర్రర్ డిజైన్తో తీసుకొని వచ్చారు. బట్ మనకి గ్లాస్ బాడీలా అనిపిస్తున్న బ్యాక్ సైడ్ మొత్తం పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో అయితే బిల్డ్ అయింది. అండ్ మనకి డిజైన్ పరంగా మాత్రం నో ఇష్యూ, చాలా అట్రాక్ట్ చేస్తుంది. డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో కూడా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మొబైల్ పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బల్కీగా అయితే మీకు అనిపించదు, చాలా స్లిమ్ ఉంది. అండ్ వెయిట్ కూడా మనకి చాలా తక్కువ, జస్ట్ 188 గ్రామ్స్ వెయిట్తో తీసుకొని వచ్చారు. డిజైన్ పరంగా మాత్రం నో ఇష్యూ. అలాగే ఈ మొబైల్లో మనం మెయిన్గా ఏదైనా డిపార్ట్మెంట్ మాట్లాడుకోవాలంటే పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అయితే ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఈ ప్రాసెసర్ మనకి పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్, మనకి 4 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. మీకు ఈ ప్రాసెసర్ ఆన్సర్తో బెంచ్ మార్క్ స్కోర్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 7,22,000 చైన్ స్కోర్ అయితే చేసింది. మీకు పెద్ద గేమ్స్ BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి పెద్ద గేమ్స్ని కూడా హై గ్రాఫిక్స్లో సెట్ చేసి మీరు ఆరామ్స్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్, ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ కూడా మీకు ఉండవు. ఈ ప్రాసెసర్ ఉన్న మొబైల్ ఈ T3 5G మీకు గేమింగ్కి కూడా చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది, నో ఇష్యూ. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 8 5G బ్యాండ్స్ని కూడా సపోర్ట్ చేయగలదు. అలాగే ఈ మొబైల్ మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో తీసుకొని వచ్చారు. అంటే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ ఎట్ ఎ టైం యూజ్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి మాత్రం మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిందే. అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్తో తీసుకొని వచ్చారు. మనకి ఇందులో 2 వేరియంట్స్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. 8GB 128GB అరౌండ్ 20,000 బడ్జెట్లో లాంచ్ చేశారు. 8GB 256GB మనకి 22,000 బడ్జెట్లో లాంచ్ చేయడం జరిగింది. మీకు SBI ఆర్ HDFC కార్డ్ కనుక ఉంటే ఈ కార్డ్స్ యూజ్ చేసి కనుక పర్చేస్ చేస్తే ఇన్స్టెంట్ 2,000 వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అంటే బేస్ వేరియంట్ 8GB 128GB 18,000 బడ్జెట్లోనే వచ్చేస్తుంది. అండ్ మనకి 3 months నో కాస్ట్ ఆఫ్ EMI కూడా మనకి అవైలబుల్ ఉంది. స్టిల్ నౌ ఈ వీడియో రికార్డ్ చేసే టైం కూడా ఈ ఆఫర్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉంది. కింద డిస్క్రిప్షన్లో బయింగ్ లింక్ కూడా పిన్ చేస్తున్నాను. అలాగే మొబైల్ డిస్ప్లే గురించి కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 6.67 inches FHD+ AMOLED స్క్రీన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో సెంటర్ పంచ్ డిస్ప్లే అయితే ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అండ్ డిస్ప్లే స్క్రీన్ టు బాడీ రేషియో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనకి చుట్టూతో ఉన్న బ్లాక్ చిన్న అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. అలాగే బాటంలో ఉన్న బ్లాక్ బెజల్స్ కూడా మనకి చాలా తక్కువ ఉంది. మీకు డిస్ప్లే మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇందులో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మనకి 1800 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ని ఇంక్లూడ్ చేశారు. మీకు డైరెక్ట్ సన్లైట్లో కూడా ఈ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్. అండ్ డిస్ప్లే పరంగా కూడా మీకు నో ఇష్యూ. అలాగే ఇందులో సౌండ్ కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని అయితే ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. మనకి సౌండ్ పరంగా కూడా నో ఇష్యూ, సౌండ్ చాలా లౌడ్ ఉంది. అండ్ వాయిస్ గురించి మాట్లాడుకుంటే FunTouch OS 14 మీద రన్ అవుతుంది, బేస్డ్ ఆన్ Android 14. మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి FunTouch OS 14 మీద రన్ అవటం వల్ల చాలా వరకు ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ అయితే అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా మీకు అనవసరమైన యాప్స్ ఉంటే ఖచ్చితంగా వీటన్నిటిని అన్ఇన్స్టాల్ చేసుకొని మీ స్టోరేజ్ని ఫ్రీగా ఉండేలా అయితే చూసుకోండి. అండ్ మీకు ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఇందులో అవైలబిలిటీ ఉంది. 8GB ర్యామ్ కదా, ఇంకొక 8GB వరకు మీ ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసి ర్యామ్ ఎక్స్పెన్షన్ కూడా చేసుకోవచ్చు. బట్ ఈ ఆప్షన్ మీరు ఆఫ్ చేసి ఉంచుకోండి, దీనివల్ల పెద్దగా యూజ్ కూడా ఉండదు. అండ్ ఇంకా ఈ మొబైల్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి కనుక మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP విత్ OS సపోర్ట్తో సోనీ IMX882 సెన్సార్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అండ్ 2 MP బొకే మోడ్ అలాగే ఫ్లిక్కర్ ఫ్రీ సెన్సార్ కూడా అవైలబుల్ ఉంది. ఫ్రంట్ కూడా మనకి 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి కనుక మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి తీసిన ఫొటోస్
చాలా బాగా వస్తున్నాయి, చాలా స్మూత్ అయితే ఫొటోస్ వస్తున్నాయి. మీకు వివోలో ఏ బ్రాండ్లో అయినా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా సెన్సార్ చాలా బాగుంటుంది. అండ్ ఈ T3 5G కూడా మీరు డిసప్పాయింట్ అయితే మిమ్మల్ని అయితే చేయొద్దు. అలాగే మనకి ఇందులో 1x పోర్ట్రైట్ 2x పోర్ట్రైట్ అనే ఉంటుంది. మీరు 2x పోర్ట్రైట్ యూజ్ చేసి ఫొటోస్ తీసినా కానీ మనకి ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ మనకి ఇందులో మెయిన్ కెమెరా సెన్సార్ 1.7 అపర్చర్ ఉండటం వల్ల మీకు లో లైట్ కండిషన్లో కూడా చాలా మంచి ఫొటోసే ఇందులో వస్తున్నాయి. అండ్ డీప్ లో లైట్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నాయిస్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా యూజ్ చేసి తీసిన ఫొటోస్ డీసెంట్ అని చెప్పొచ్చు. ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి 4K 30 fps వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అండ్ వీడియోలో మనకి డ్యూయల్ వ్యూ వీడియో సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా యూజ్ చేసి 1080 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరా పరంగా మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అలాగే బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీని అయితే ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ని యూజ్ చేసి ఛార్జ్ చేసినట్లయితే దగ్గర 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 40 to 50 minutes టైం అయితే పడుతుంది. మీరు ఆరామ్స్ ఎంత హెవీగా యూజ్ చేసిన 5000 mAh కాబట్టి అండ్ పవర్ ఎఫిషియంట్ ప్రాసెసర్ ఉండటం వల్ల మీకు ఈజీగా 1 full వర్క్ని ఛార్జింగ్ కూడా వస్తుంది. ఛార్జింగ్ పరంగా కూడా నో ఇష్యూ. అండ్ మనకి సెన్సార్స్ కూడా అన్ని సెన్సార్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ ఫింగర్ ప్రింట్ కూడా ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అండ్ IP54 డెస్టెన్స్ స్పెసిఫిక్తో తీసుకొని వచ్చారు. చిన్న రైన్స్లో అయితే సర్వే అవ్వగలదు, బట్ డీప్ వాటర్లో మాత్రం మొబైల్ని వేయకండి, పాడైపోతుంది. ఓవరాల్గా 18,000 బడ్జెట్లో ఈ వివో T3 5G బెస్ట్ ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. మీలో ఎవరైతే డే టు డే యూసెస్కి మల్టీ టాస్కింగ్కి అండ్ హెవీ గేమింగ్కి కూడా ఈ మొబైల్ యూజ్ అవుతుంది. ఎందుకంటే పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకుని రావడం వల్ల హెవీ గేమింగ్కి కూడా ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరా పరంగా కూడా మెయిన్ కెమెరా సెన్సార్ మనకి సోనీ సెన్సార్ని ఇంక్లూడ్ చేయడం వల్ల కెమెరా పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ డిస్ప్లే కూడా సూపర్ AMOLED స్క్రీన్ని ఇంక్లూడ్ చేశారు. ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్తో తీసుకొని వచ్చారు. 5000 mAh బ్యాటరీని ఇంక్లూడ్ చేశారు. మీలో ఎవరైతే ఆల్రౌండర్ మొబైల్ కోసం ముఖ్యంగా వివోలో ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తున్నారు, ఖచ్చితంగా ఈ T3 5G మోడల్ని అయితే అరౌండ్ 18,000 బడ్జెట్లో మీరు మిస్ చేసుకోకండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఇంక వీడియోని ఇక్కడితో ఎండ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి కలుద్దాం. బాయ్.